పులిపీఠం అంటే ఇంత ఎత్తు ఉండాలి. ఇంతెత్తు పులిపీఠం తయారు చేసింది. ఇంతెత్తు పులిపీఠం తయారు చేసి అప్పుడు నాకు ఫోన్ చేసింది. ఒక్కసారి రండి పాస్టర్ గారు, ఒకసారి వారి పాస్టర్ గారు వెళ్ళాడు. అబ్బా అబ్బా సూపర్ ఉంది పులిపీఠం, పులిపీఠం, అద్భుతమైన పులిపీఠం అన్నాడు. దీనికి ఒకటే తక్కువైందన్నాను నేను, దీనికి ఒకటే తక్కువ, తలరాయి తక్కువైందన్నాను. నిన్ను అనలేదండి, నేను రా నన్ను అనుకున్నాను నేను. అయ్యా మీరు చెప్పి అక్కడ నేను తర్వాత చెప్పదు కానీ ఎప్పుడైతే నా మాట చెప్పానో నా మాట చెప్తాను. పాస్టర్ గారు ఆ తలరాయి ఎలా తయారు చేయాలి? తలరాయి ఎలా తయారు నాకు తెలియదు. నీ మనసులో ఉంటుందో అలా చెయ్యను. నీ మనసులో అలా తయారు. ఆమె పోయి అదే అంచుమల పులిపేట సిరసిర చెక్కతో కోపించి ఆ పులిపీటంతో చెక్కతోటి పోయేసి ఆ మేస్త్రులతో దాన్ని పెట్టించి మేస్త్రి ద్వారా దాన్ని వాటిస్తే ఆ శిరస్సు నా దగ్గర తీసుకొచ్చింది. మొదట తలరాయి తప్పితే ఎలా ఉంది పాస్టర్ గారు? పాస్టర్ గారు సూపర్ ఉందండి, సూపర్ మంది చూడండి. అయితే ఒకసారి రండి. అయితే ఒకసారి ఈ పులిపీటకి శిరస్సు పెట్టినప్పుడు నాకు భయం వేస్తుంది ఆవిడ. ఈ పులిపీట తలరాయి వాటిన భయం వస్తుంది. అయితే నేనే వస్తాను. అయితే నన్నే వాత అక్కడికి వచ్చాను నేను. అగవస్తానన్న ఈగో సెంటర్ ప్లేస్ చూశాను నేను. ఈ సెంటర్ భాగం నన్ను కొట్టాను. ఇక్కడ పెట్టమని చెప్పాను. ఇక వాటిని నన్ను వెళ్తాను. అక్కడ పెట్టేశాను. ఇదే వాడుకోమన్నాడు కూడా. పులిపేట మాకు చూశాను నేను. అద్భుతంగా పులిపేట అన్నాను. అద్భుతమంది. హల్లెలూయా. ఐదు ఇంకోటి తక్కువ వచ్చిందన్నాను నేను. ఇంకోటి వస్తే మరి మాకు చర్చ లేదు. ఇప్పటికి ఇది చర్చని మాకు ఇంట్లోనే పెద్ద అవసరం బోధిస్తాను నేను. నేను ఆ లోన్ నన్ను బోధిస్తాను. ఇప్పుడు అది ఇల్లుగా ఉండాలి, చర్చిగా మారాలి. అది లోన్ కూడా మారవాలి, చర్చిగా ఆడవాలి. ఇలా ఉంటే పులిపేట నెడితే వెళ్దు. ఇలా బతికిను, ఇలా తుడిసికి నన్ను మొయ్యలేదు దీన్ని మోసాలోడు. అయితే దాని కింద గిల్లాలు పెట్టమని చెప్పాను. చక్రాలు దాని సకరా పట్టడం జగత్తా. అది తోసుకుని రూమ్ లోకి వెళ్ళిపోవచ్చు. అది తుడిసిన అలా చేసింది. అవి మళ్ళీ అలా తుంటే నేనేం చెప్పాను ఆ రోజు? ఆ పులిపేటం ఎప్పుడు వచ్చింది తెలుసా మా చర్చిలోకి? ఎప్పుడు వచ్చింది తెలుసా పులిపేటము? తెలుసా? ఫిబ్రవరి 28వ తారీఖున సాయంత్రం వచ్చింది. ఫిబ్రవరి నెల 28వ తారీఖున పులిపేట సమయంలో వచ్చి సాయంత్రం వచ్చింది పులిపేటం. ఆ రోజు అద్భుతమైన కూట మాకు, అద్భుతమైన మీటింగ్. హల్లెలూయా. అప్పుడు నేను చూసేటప్పుడు నా జోబులో డబ్బులు లేవు. దాని ఉంటే నాకు 5 డబ్బుకిలా. కానీ ఏదో చెబుతుంది నాతోటి ఏదో తెచ్చింది, ఏదో నా మనసుతో మాట్లాడుతుంది. అప్పుడు నేను దాన్ని నమ్మాను. నేను నమ్ముతాను. అప్పుడు నమ్మి నేను పలికాను. నేను ఈ మధ్యాహ్నం కూడా ఈ వర్తమానం ద్వారా ఏదో మీతో మాట్లాడుతుంది. మీరు పలకండి ఇప్పుడు, మీరు పలకండి ఇప్పుడు. అది మీరు పొందుకుంటారు. ఇది నిజమో? అది మీరు పొందుకుంటారు. నిజం. ఇది నిజం. ఇది మీరే పొందుకుంటారు ఆ కార్యాన్ని. మీరే పొందుకుంటారు ఆ కార్యాన్ని. ఓ నమ్ముతున్నారు దీన్ని? నమ్ముతున్నారు మీరు దీన్ని? హల్లెలూయా. నమ్మటం నీ వలనైతే, ఓ జాగ్రత్తగా విషయాన్ని గమనించండి. ఓ ఈ విషయాన్ని గమనించండి. ఓ మా సంఘంలో నేను కారు కోసం ప్రార్థన చేస్తున్నాను. మా సంఘంలో ఆ కారు కోసం ప్రార్థిస్తున్నా. ఎవరికి? పేరుకి సేవకుడికి కారు కావాలి. సేవకుడికి కారు కావాలి. ఎవరు ప్రార్థన చేస్తారు? పేరు ప్రార్థనలో సంఘం. ఎవరు ప్రార్థన చేస్తున్నారు? పేరు ప్రార్థనలో సంఘం. ఎవరి కోసం? పేరు కోసం. పాస్టర్ గారి కోసం. మా పాస్టర్ గారి కోసం ప్రార్థన చేస్తారు. మా పాస్టర్ కోసం ప్రార్థన. ఎందుకు? పాస్టర్ గారికి కారు తోలడం రాదు.
కారు తోలని వారు, నాకు తోలడం రాదు. నాకు తోలని వారు, సంఘమేమో మోకరించి ప్రార్థన చేస్తుంది. సంఘమేమో మోకరించి ప్రార్థనతో ఉంది. మా పాస్టర్ గారికి కారు ఇవ్వండి ప్రభువా, ప్రభువా మా పాస్టింగ్ కార్యం ప్రభువా, మేము ప్రార్థిస్తున్నాం ప్రభువా, ప్రార్థనతో ఉన్నాం నువ్వు ప్రభువా, ఇస్తున్నావని నమ్ముతున్నాం. నీ నీతి నిజం నమ్మందా. ఆమేన్. ఆమేన్. ఇలా సంఘము ఒక 6 నెలలు ప్రార్థన చేసింది. 6 నెలల ప్రార్థనతో ఉంది సంఘం. హల్లెలూయా. హల్లెలూయా. నాకు భయం వేసింది. నాకు భయం పడుతుంది. ఎందుకు? వారు కారు ఇచ్చేయమని ప్రార్థన చేస్తున్నారు వీళ్ళు. కారు మించిన ప్రార్థనతో ఉన్నారు వీరు. నాకేమో కారు తోలడం రాదు. నాకేమో కారు తోలదు వారు. వీళ్ళేంటి కారు ఈ ప్రభు అని ప్రార్థన చేస్తున్నారు. వీరేమో కార్యం ప్రభు ఇంకో ప్రార్థనతో అరే నాకు కారు తోలడమే రాదు. నాకు కారు తోలనే వారు. అబ్బో ఇది పెద్ద సమస్యలా ఉంది ఇప్పుడు నాకు. చాలా సమస్యగా ఉంది. వీళ్ళ ప్రార్థనని దేవుడు ఇచ్చేస్తాడు. ఈ ప్రార్థనని బట్టి దేవుడు ఇచ్చేస్తాడు ఆయన. ఖచ్చితంగా ఈతోడు. ఆయన ఆ రోజు నేను ఏం చేసి తెలుసా? ఆ రోజు నేను బాత్రూంతో తెలుసా? ప్రభువా నీ పిల్లలు నీ పిల్లకు నిన్ను ప్రేమించి వాళ్ళ దగ్గర ధనము లేదు, ఊరికైతే ధనం లేదు, వాళ్ళ దగ్గర డబ్బులు లేవు, ఊరికైతే డబ్బులు లేదు, కానీ నువ్వు లేని చోట ఇవ్వగలవని, కానీ ఇవ్వగలిగి నువ్వు ఇవ్వగలవని నీ మీటినాన్ని వారు నమ్మి ప్రార్థిస్తున్నారు. వారి విశ్వాసం తప్పుని ఇచ్చేస్తావు. వారి విశ్వాసం తప్పున నీ సేవకుడు నాకు నువ్వు ఇచ్చేస్తావు. నిజం విశ్వాసం బట్టి నీ సేవకుడు నీ మీటే ఇచ్చేస్తావు. నువ్వు అయితే ప్రభువా రాదయ్యా వారు ప్రభువా వాళ్ళు ప్రార్థన చేస్తే నాకు భయం వేస్తుంది. నాకు భయం నువ్వు ఇచ్చేస్తావని, నువ్వు ఇస్తావని భయం నాకన్నా. నాకు భయం వాస్తుంది. నాకు కారు నేర్పించవా ప్రభువా, నాకు కారు నేర్పించు ప్రభువా అని అడిగాను. ఏమని అడిగాను? నేను కారు నేర్చుకోవడానికి డ్రైవింగ్ స్కూల్ వెళ్ళలేదు. కారు నేర్చుకున్నాను డ్రైవింగ్ స్కూల్ నేను నా కారు గురించి మీకు చెప్పినప్పుడు ఎంతగా ఉండొచ్చు మీకు. నన్ను ఆ కారు గురించి చెప్పి మీకు ఏదో అనిపించవచ్చు. అసలు కారు నేర్చుకోలేదు నేను. కారు నేర్చుకోలేదు నేను. అసలు కారే నేర్చుకోలేలా. నేను పుట్టింది మొదలుకొని ఇప్పుడు వరకు మా కారు రాకముందు వరకు కూడా నాకు స్టీరింగ్ కూడా తెలియదు. నన్ను పుట్టగా నుంచి కారు నుంచి అస్సలే నాకు వేలైనది నాకు తెలియదు. నాకేం తెలియదు. నా బోధ తెలియదు. జాగ్రత్తగా తిన్నారా? కానీ సంఘం ప్రార్థన చేస్తుంది. కానీ సంఘం ప్రార్థన నాకేం భయం వేసింది. నాకు భయం వస్తుంది. నేను దేవుడిని అడిగాను. నేను దేవుడిని తగ్గుతాను. వాళ్ళ ప్రార్థనలో ఖచ్చితంగా ఎత్తావు. నాకు ఒక ప్రార్థనతో ఉందో ఖచ్చితంగా ఈతీను. సంఘం చేసే ప్రార్థనలు ఖచ్చితంగా ఇస్తావు. సంఘం ప్రార్థన బట్టి నేను ఈతీను. కారు నేర్పించు ప్రభు, నాకు కార్యం ప్రభువా అని అడిగాను నేను. అయితే నన్ను తలుపుతారు. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. జాగ్రత్తగా అలా అడిగి నేను పడుకున్నాను. అలా ప్రార్థన చేసి నేను పడుకుని పోయాను. దేవుడు ఒక కారు తీసుకుని వచ్చాడు నా దగ్గరికి. దేవుడు నా దగ్గర ఒక కారు కలలో దేవుడు ఒక కారు తీసుకుని వచ్చాడు దగ్గరికి. దేవుడు నా దగ్గర ఒక కారు అవతల పక్కన సీట్లో ఆయన కూర్చున్నాడు. ఎదురు సీట్లో కూర్చుంటాడు. మనిషి కనపడట్లేదు. మనిషి త్వరమైన పడుతుంది. శ్వాస ఉంది. డోర్ తీ అన్నాడు ఆయన. ఆ గోం తీసేస్తాడు. డోర్ తీసాను నేను. గోం తీస్తానన్న. కూర్చో అన్నాడు ఆయన. కూర్చున్నాను నేను. కూర్చుతానన్న. తాళం చేయించాడు ఆయన. తాళం చేయిస్తాడు. దాంట్లో తాళం తీ అన్నాడు ఆయన. అది కారు పైన డిస్క్ ఉంది, దాంట్లో తాళం తీయమన్నాడు ఆయన. కారు ఒక డిస్క్ మంది దాని నుంచి తీయమన్నాడు. తాళం తీయమన్నాడు. తాళం తీసిస్తాడు. తీసాను నేను. తీస్తానన్న. ఆయన చెప్పాడు, నేను తీసాను. తీస్తాను. ఇప్పుడు ఎక్కడ పెట్టాలి దాన్ని బిగబాటువా? నాకు తెలియదు. నాకు తెలియదు. ఆయన అన్నాడు. ఆయన నాతో ఆ స్టీరింగ్ కింద పెట్టాడు. ఆ స్టీరింగ్ వాటిని ఇలా పెట్టాను ఆయన. ఇలా వాడతాడు ఆయన. అన్నాడు ఆయన. నాతో గెత్తాడు. ఇలా ఒకసారి గట్టిగా ఇలా తిప్పన్నాడు ఆయన. ఒకసారి ఇలా గట్టిగా ఇలా ఇరుముతాడు. స్టార్ట్ అయిపోయింది బండి. స్టార్ట్ అవుతుంది బండి. కార్ స్టార్ట్ అయిపోయింది. కారు స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయిపోయింది కారు అన్నాను
నేను. కారు స్టార్ట్ అవుతాను నన్ను ఆయన అన్నాడు అప్పుడు, అసలు ఎత్తాడు నీ ఎడంకాలు తీ అన్నాడు ఆయన. నీ యొక్క రుడగాలు తీసింది ఎత్తాడు, క్లచ్ మీద పెట్టమన్నాడు ఆయన. తిరగాలు తీసింది ఎత్తాడు, నీ కుడికాలు తీయమన్నాడు ఆయన. నీ యొక్క రుడగాలు తీసింది ఎత్తాడు, ఎక్సలేటర్ మీద పెట్టమన్నాడు ఆయన. ఎక్సలేటర్ తో వాటిని ఎత్తాడు, ఎక్సలేటర్ తొక్కుతూ బ్రేకుని ఈ కాలే వాడమన్నాడు ఆయన. బ్రేకు తర్వాత ఎక్సలేటర్ దాకా కుడికాలు వాడమన్నాడు ఆయన. తిరగాలి వాడుకునే ఈ ఎడంకాలు మాత్రం క్లచ్కు వాడమన్నాడు ఆయన. ఈ రెండగాలి క్లచ్ వాటిని ఎత్తాడు, మిల్లర్ వైపు చూడన్నాడు ఆయన. అర్థవైపు ఓడించగెత్తాడు, అది వెనకొచ్చి చూసుకోమని చెప్పాడు ఆయన. పెరిగిన స్వాదాన్ని ఓడించగ యువతల వైపు చూడమన్నాడు ఆయన. ఈ వైపు ఓడించగెత్తాడు, వెనకొచ్చి చూడమని చెప్పాడు ఆయన. జాగ్రత్తగా రండి, జాగ్రత్తగా చెప్పింది ఆయన చెప్తున్నాడు ఈ మాటల్ని. ఈ మాట నేను బాగా చూద్దా. ఇప్పుడు మరలా చెప్పాడు ఆయన, మళ్ళా ఎత్తాడు, క్లచ్ తొక్కు అన్నాడు ఆయన. క్లచ్ ఒక తొక్కాను నేను. ఇదంతా రాత్రి జరుగుతుంది కల్లో. ఇదంతా కళ్ళు నరక జరుగుతుంది. దేవుడు నాకు చూపిస్తా ఉన్నాడు దీన్ని. దేవుడు నాకు చూపిస్తాడు. జాగ్రత్తగా రండి, జాగ్రత్తగా చెప్పింది. ఇలాగని ఇలాగ అనమన్నాడు. ఇది ఫస్ట్ గేర్ అన్నాడు ఆయన. ఇది మొదటి ఫస్ట్ గేర్ ఇస్తాడు. మరి ఇలాగని ఇలాగ అనమన్నాడు. మళ్ళీ ఇలా తీసి ఇలా ఇది రెండో గేర్ అన్నాడు ఆయన. రెండో గేర్ ఇస్తాడు. మళ్ళీ ఇలాగ అనమన్నాడు ఆయన. మళ్ళీ ఇలా తీసి మూడో గేర్ అన్నాడు ఆయన. మూడో గేర్ ఇస్తాడు. ఇలాగ అనమన్నాడు ఆయన. మళ్ళీ ఇలా ఇస్తాడు. నాలుగో గేర్ అన్నాడు ఆయన. నాలుగో గేర్ ఇస్తాడు. మళ్ళీ మామూలు చేయమన్నాడు ఆయన. మళ్ళీ మామూలు తిరుగుతాడు. వెనక్కి అనమన్నాడు ఆయన. అది రివర్స్ గేర్ అన్నాడు ఆయన. రివర్స్ గేర్ ఇస్తాడు. అయితే నేను ఫస్ట్ గేర్ ఏమన్నా మళ్ళీ నన్ను మళ్ళీ నేను ఫస్ట్ గేర్ పట్టించు, బండి వెళ్ళిపోతుంది. బండి అంటుంది. నేను కారులో ఉండి అంటున్నాను, నన్ను కారు కారు వెళ్ళిపోతుంది, నేను తోలుతున్నా, కారు వెళ్ళిపోతుంది, నేను తోలుతున్నా అంటున్నాను. నేను కారు అంటుంది, నన్ను తోలుందా, కారు అంటుంది, నన్ను తోలుందా. కారు వేగంగా వెళ్తుంది. కారు నిజంగా చాలా స్పీడ్ అంటుంది. రోడ్డు మీద కారు వెళ్ళిపోతుంది. ఇంకా రోడ్డు కారు అంటుంది. జాగ్రత్తగా రండి, జాగ్రత్తగా విషయం. ఇంతవరకు నాకు కారు ఇది తిప్పు, ఇది తొక్కు, ఇది చెయ్యి, ఈ బ్రేక్ తొక్కు, ఈ క్లచ్ తొక్కు, ఇది ఎక్సలేటర్ తొక్కు, ఇది బ్రేక్ తొక్కు అని చెప్పిన ఆయన ఎలా ఉన్నాడని చెప్పి ఇలా చూసా. ఎవరో లేరు అక్కడ, సీట్లో ఎవరో లేరు అక్కడ. ఎవరో లేరు కళ్ళలో పెద్ద కేకేశాను నేను. కళలో చాలా నన్ను లేకి తీస్తాడు. పైకి ఆ రాత్రి మెలికి లేసాను నేను. రాత్రి కలిసి తేస్తాను. మెలుగు